మీకున్న కార్ కి సేఫ్టీ రేటింగ్ ఎక్కువ ఉందని చెప్పేసి మనకి ఇన్ కేసు యాక్సిడెంట్ అయినా ఏం కాదని చెప్పి సంకల్ గుద్దుకుంటున్నారు. ఈ వీడియోని కంప్లీట్ గా చూసిన తర్వాత మీ ఒపీనియన్ మార్చుకుంటారని అయితే అనుకుంటున్నాను. ప్రెసెంట్ మన ఇండియాలో భారత్ ఎన్కాప్ అనే అసెస్మెంట్ ప్రోగ్రామ్ ని లాస్ట్ ఇయర్ అక్టోబర్ అయితే లాంచ్ చేయడం జరిగింది. భారత్ ఎన్కాప్ మన ఇండియాలోకి రాకముందు మన కార్ యొక్క సేఫ్టీ రేటింగ్స్ అనేది గ్లోబల్ ఎన్కాప్ అనే సంస్థ అయితే టెస్ట్ చేసేది. అయితే ఈ క్రాష్ టెస్ట్ లో 5 పారామీటర్స్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. అందులో మొదటిగా 64 కిలోమీటర్ల వేగంలో ఫ్రంట్ ఆఫ్ సైడ్ డిఫార్మేషన్ టెస్ట్ అనేది అయితే చేస్తారు. తర్వాత 50 కిలోమీటర్ల వేగంలో సైడ్ మొబైల్ బ్యారియర్ టెస్ట్ అనేది చేస్తారు. తర్వాత 29 కిలోమీటర్ల వేగంలో సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్ అనేది చేస్తారు. తర్వాత 40 కిలోమీటర్ల వేగంలో పెడెస్ట్రియన్ చైల్డ్ హెడ్ ఫార్మ్ బోనెట్ టెస్ట్ అనేది చేస్తారు. లాస్ట్ గా 40 కిలోమీటర్ల వేగంలో పెడెస్ట్రియన్ లోవర్ లెగ్ ఫార్మ్ టు బంపర్ టెస్ట్ అనేది చేస్తారు. ఈ 5 పారామీటర్ లో మనం గమనించవలసిన విషయం ఏంటంటే హైయెస్ట్ స్పీడ్ టెస్ట్ వచ్చేసరికి 64 కిలోమీటర్లు అయితే చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత చాలా మందికి ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, 80లోనో 100లోనో క్రాష్ టెస్ట్ అనేది చేయొచ్చు కదా, కానీ పర్టికులర్ గా 64 కిలోమీటర్లు అనేది ఎందుకు క్రాష్ టెస్ట్ చేస్తున్నారని. దీనికి సమాధానంగా గ్లోబల్ ఎన్కాప్ యొక్క జనరల్ సెక్రటరీ డేవిడ్ వార్డ్ ఇలా చెప్పారనమాట. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే ఈ 64 కిలోమీటర్ స్పీడ్ కన్నా ఎక్కువగా వెళ్ళిన కార్ లోనే ఎక్కువగా ఇంజరీస్ అవడం అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. మీరు ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి కంట్రీకి సపరేట్ గా ఈ అసెస్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని ఉన్నాయన్నమాట. అయితే ఒక కార్ ని తీసుకెళ్లి ప్రతి కంట్రీకి ఇచ్చారనుకోండి, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క సేఫ్టీ రేటింగ్స్ అయితే ఇస్తుంది. దానికంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇండియాలో మహీంద్రా నుంచి స్కార్పియో అనే కార్ ని లేటెస్ట్ గా అయితే లాంచ్ చేశారు. అయితే ఈ కార్ యొక్క సేఫ్టీ రేటింగ్ అనేది గ్లోబల్ ఎన్కాప్ వారు 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారు. కానీ ఇదే కార్ ని మనకి ఆస్ట్రేలియన్ ఎన్కాప్ లో ఇస్తే 0 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ కార్ లో ఎడాస్ ఫీచర్ లేదని చెప్పేసి వాళ్ళు 0 స్టార్ రేటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత సేఫ్టీ రేటింగ్ అనేది కన్సిడర్ చేయొచ్చా లేదని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. దాని ఆన్సర్ ఎస్, కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడు మీ కార్ యొక్క స్పీడ్ అనేది 60 to 90 కిలోమీటర్ స్పీడ్ మధ్యలో ఉంటేనే. కానీ మీరు అంతకన్నా ఎక్కువ స్పీడ్ లో వెళ్తే అంటే ఒక 120, 130, 140 స్పీడ్ లో వెళ్తూ నా కార్ కి సేఫ్టీ రేటింగ్ ఉందని చెప్పేసి ఎరగబడిపోతే ఈ సేఫ్టీ రేటింగ్ అనేది పెద్దగా వర్తించదు. ఎందుకంటే మనందరికి తెలిసిందే పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ గానీ బిజినెస్ టైకూన్స్ గానీ మంచి సేఫ్టీ కార్స్ అయితే వాడతారని. కానీ వాళ్ళ కార్లు కూడా ఎప్పుడైనా హై స్పీడ్ లో యాక్సిడెంట్ అయితే అందులో ఉన్న వాళ్ళు చాలా వరకు చనిపోవడం అయితే మనం చూస్తూ ఉంటాము. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, హై స్పీడ్ లో వెళ్ళకుండా మీ స్పీడ్ అనేది తగ్గించుకోవడం చాలా బెటర్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి.